వెల్కమ్ టు పీడీ టీవీ. ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలిసి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. వారి బాటలోనే ఒంగోలు చెందినటువంటి మేయర్తో సహా 15 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒంగోలుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులతో ఇప్పటికే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యే దామచర్ల గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మేయర్తో సహా 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. పార్టీలో చేరిక అనేది 2-3 రోజుల్లో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి బాలినేని ఒంగోలు పట్టణంలో అందుబాటులో ఉన్నప్పుడు మేము ఏమాత్రం కూడా పార్టీ మారట్లేదంటూ పార్టీ మారే ఆలోచన చేసేటువంటి మేయర్తో సహా కార్పొరేటర్లు ఒక బహిరంగ ప్రకటన అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే బాలినేని ఒంగోలు పట్టణంలో అందుబాటులో లేకుండా ఉన్న సమయం చూసి వారంతా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఒంగోలు మున్సిపాలిటీకి అయితే 50 మంది కార్పొరేటర్లు అయితే ఉండడం జరిగింది. 50 మంది కార్పొరేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41 సీట్లను అయితే గెలుచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 6 స్థానాలు అయితే గెలుచుకుంది. జనసేన పార్టీ 1 స్థానాన్ని, 2 ఇండిపెండెంట్లు అయితే స్వతంత్రంగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మేయర్ గంగాడ సుజాతతో పాటుగా 15 మంది కార్పొరేటర్లు ఇప్పటికిప్పుడు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యే దామచర్ల గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా పార్టీ కండువా కప్పుకుంటామంటూ ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాస్కి అయితే మేయర్తో సహా కార్పొరేటర్లంతా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే రహస్యంగా భేటీ కావడం జరిగింది. ఈ భేటీ అనేది ప్రస్తుతం ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పార్టీ మారబోతున్నారో కార్పొరేటర్లు చేసేటువంటి రాజకీయాన్ని అంతటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దామచర్ల ఏ విధంగా స్పందిస్తారంటూ తెలుగుదేశం పార్టీ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు కనుక తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే ఒంగోలు మేయర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితమైనటువంటి బలం ఉంటే కనుక వైసీపీ పార్టీ నుంచి కార్పొరేటర్లని పార్టీలో చేర్చుకునేందుకు దామచర్ల కూడా రెడీగా ఉన్నారంటూ కూడా ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఎక్కువగా కార్పొరేటర్లు చేస్తూ ఉన్నారు. వారి బాటలోనే ఒంగోలులో కూడా అతి త్వరలోనే పార్టీ మారేందుకు మేయర్తో సహా 15 మంది కార్పొరేటర్లు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.